మలయాళ చిత్రం ప్రేమంతో 2015లో చిత్రసీమలోకి అడుగుపెట్టిన అనుపమ పరమేశ్వరన్ ఈ దశాబ్ద కాలంలో దక్షిణాది భాషా చిత్రాలన్నింటిలోనూ నటించి నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. మలయాళ సినిమాల్లో తొలిసారి నటించిన ఆ తర్వాత సంవత్సరమే అఆతో తెలుగు రంగంలోకి అడుగుపెట్టింది. అంతేకాదు మలయాళంలో ప్రేమంలో చేసిన పాత్రనే తెలుగు రీమేక్ లోనూ చేసింది. అగరొత్తుల కురలే వలగ విసిరేసి కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది. అదే ఏడాది కోడి మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. దిల్రాజు బ్యానర్ లో రూపుదిద్దుకున్న శతమానం భవతి చిత్రం అనుపమ పరమేశ్వరన్ కు మంచి విజయాన్నే కాదు చక్కని పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ వినోదాత్మక చిత్రం అవార్డుతో పాటు రాష్ట్ర స్థాయిలో 5 నంది అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత అనుపమ తెలుగులో చేసిన చిత్రాలేవి పెద్దగా కమర్షియల్ సక్సెస్ ను సాధించలేదు. కానీ తమిళ రీమేక్ వచ్చిన రాక్షసుడు పర్వాలేదు అనిపించింది. ఇక 3 ఏళ్ల క్రితం వచ్చిన రౌడీ బాయ్స్ నుండి అనుపమ కాస్తంత గ్లామర్ ట్రీట్ ఇవ్వడం మొదలుపెట్టింది. అప్పటి వరకు పక్కింటి అమ్మాయిలా కనిపించిన అనుపమ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ లా మారిపోయింది. కార్తికేయ 2లో పద్ధతి గల పాత్ర చేసిన టిల్లు స్క్వేర్ లో లిప్ లాక్స్ తో సందడి చేసింది. గ్లామర్ పాత్రలకు అనుపమ న్యాయం చేస్తుందని ఆ సినిమా నిరూపించింది. పద్ధతిగల పాత్రల మీదుగా అందాల ఆరబోతకు జెండా ఊపేసిన అనుపమ పరమేశ్వరన్ బటర్ఫ్లై వంటి లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ మూవీల్లోనూ నటించింది. అలానే థాట్ ప్రొవోకింగ్ షార్ట్ ఫిల్మ్ సైతం చేసింది. ఇప్పుడు కూడా తెలుగులో పరదా సినిమాలో అర్థవంతమైన పాత్రను పోషించింది. ఇవే కాకుండా బైసన్, లాక్డౌన్, పెట్ డిటెక్టివ్, మరీచీక వంటి సినిమాలలో అనుపమ నటిస్తోంది. ఫిబ్రవరి 21న రాబోతున్న డ్రాగన్ లో అనుపమ పరమేశ్వరన్ ప్రదీప్ రంగనాథన్ సరసన నటించింది. ఇది కూడా యూత్ఫుల్ ఎంటర్టైనరే. లవ్ టుడేతో ఇప్పటికే యూత్ ను అట్రాక్ట్ చేసిన ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ మూవీ డ్రాగన్ కూడా హిట్ అయితే అది 18న 30 వసంతాలు పూర్తి చేసుకున్న అనుపమకు అభిమానులు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ అనుకోవచ్చు.